మా బాబుకి ఆయన గురించి చెప్పుకోవటం అనేది తండ్రిగా అంత ఇదిగా ఉండదు, కానీ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అతను చదువుతున్నప్పుడు మేము టీచర్స్, వాళ్ళ అమ్మ నేను టీచర్స్. అతను బాగా చదువుతున్నాడని నాకు ప్రమోట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఏం చేశాడంటే నేను ఆ తరగతిలోనే చదువుతాను, 3వ తరగతికి వెళ్తాను, 4వ తరగతికి వెళ్తాను అని అంటే, అప్పుడు మాకు ఏజీ 1966, అతనికి 65 జూన్ వేసి అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని వెనక్కి జరిపినప్పుడు వాళ్ళ పిల్లలు ఇప్పటికే అంటారు, మా నాన్న 9 నెలలు మీరు ఇది చేశారు, తక్కువ సర్వీస్ లేకుండా చేశారని ఇప్పటికీ మన వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. అదొక విషయం అనుకోండి. అన్నిటికంటే గొప్పతనం ఏంటంటే, మేము ఆర్గనైజేషన్ లో ఉన్నవాళ్ళం, పిఆర్టీ ఆర్గనైజేషన్ లో ఉన్నవాడిని, సమితి ప్రెసిడెంట్ గా, ఇక్కడ ఆర్గనైజేషన్ సెక్రటరీగా, మా ఎమ్మెల్సీలు అందరూ కూడా మా వాళ్ళే. ఇతనితో పాటు 10 మంది, వీళ్ళందరూ ఇక్కడ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా వస్తే మన ఇంట్లోనే ఉంచి వీళ్ళందరికీ సర్వ్ చేస్తూ వీళ్ళందరూ చదువుకి ఆస్కారం ఇచ్చి, ఆల్ ఇండియా డైరెక్టర్ అయిన వీరారెడ్డి అతను, తర్వాత ఇతను చక్రపాణి, ఇక్కడ ఉన్నాడు శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరినీ తయారు చేశాం. అది వాళ్ళ యొక్క కృషి కూడా ఎక్కువగా ఉందనుకోండి. అట్లాగే మేము వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ, పరిశ్రమలో 10 మంది 20 మంది ఒకే రూమ్ లో ఉండేవారు. వాళ్ళందరికీ మేము సెలవు పెట్టి వాళ్ళ అమ్మ వెళ్ళి ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు ఆహారం అంతా తయారు చేసి వాళ్ళకి పెట్టేది. అంత గొప్పగా వాళ్ళందరినీ తీసాం. వాళ్ళందరూ ప్రావీణ్యత కలిగిన వాళ్ళు అయ్యారు. ఆ యొక్క కృషితోనే మా పిల్లవాడికి కూడా జరిగింది. అన్నిటికంటే గొప్పతనం ఏంటంటే, ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత, ఇంజనీరింగ్ లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు రమణా నాయక్ చాలా ప్రేమగా ఉండేవాడు, చాలా ఇదిగా ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే, ఈయన ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీ డిపార్ట్మెంట్ టెస్ట్ కోసం ఉండాల్సి వచ్చినప్పుడు అతను రూమ్ ఇచ్చి తాళం వేసేవాడు బయట. కారణం ఏంటంటే, 3rd ఇయర్ వాళ్ళు 4th ఇయర్ వాళ్ళు వచ్చి అతని దగ్గర పాఠాలు చెప్పించుకోవడానికి వచ్చేవారని. అట్లా డిస్టర్బ్ అవ్వకుండా 2 నెలలు కష్టపడి ఒక 5వ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అందరికి కృషితోనే. రమణా నాయక్ అప్పుడే అతనికి సహాయ సహకారాలు చేసినవాడు. వీళ్ళందరూ కూడా ఎంతెంతో గొప్పగా, ఇంకా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మేము ధర్మారెడ్డి ఎమ్మెల్సీ వీరారెడ్డి మాంగ, ఈ ధర్మారెడ్డి, నేను, కలవల ప్రభాకర్ రావు గారు, రాజయ్య అనేటువంటి ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్ళాం. ఈయనకి వరంగల్ వేశారు. ఆ వరంగల్ వేస్తే ఈయన కూడా వచ్చి ఏం చేశాడు, నేను రెగ్యులర్ కి నేను వెళ్ళను, నాకు కావాల్సి నేను ఇంకా నేర్చుకోవాలి, కాబట్టి మీటర్ గారికి వేస్తారా లేదా అని గోల్ చేశాడు. గోల్ చేస్తే ఆ రాజ్యసభ సభ్యుడు వీళ్ళందరూ కూర్చుని, బాబు నీకు ఇది మంచిది, దీనికి వెళ్ళు, వరంగల్లో నీకు బాగుంటుంది పొజిషన్ అంటే కూడా అని ఒప్పుకోకుండా వచ్చి అక్కడ వెంకటేశ్వరరావు గారు అని ట్రైనింగ్ లో ఉంటే ఆయన చెప్పి ఖమ్మం ఎంచుకున్నాడు. ఆ మొట్టమొదటి నుంచి కూడా అదే కార్యక్రమం. రెగ్యులర్ గా వచ్చేవాడు కాదు, నేను నేర్చుకోవాలనే తపన. అయితే మాకు మీ అందరి సహాయ సహకారాలతో, అతని సహచరులతో అతని యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు చెప్పారు. నేను చాలా సంతోషపడ్డాను. తండ్రిగా నిబద్ధత కలిగినటువంటి పిల్లవాడు, నిర్మూలమతంగా ఉండేటువంటి వాడు, లౌకిక తత్వం ఉంది, ఎవరిని నొప్పించడు. ఇటువంటి సుగుణా ఉన్నటువంటి నా కొడుకుని ఆ తల్లి నేను అన్నందుకు మేము గర్వపడుతున్నాం. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ విరమించుకుంటున్నాం.